ఇరాన్ యుద్ధం అనేది పాకిస్తాన్ చావుకొచ్చిందా? సౌదీ కోసం యుద్ధ మైదానంలోకి దిగితే పాక్ కథమైన సైన్యాన్ని అదిగిచ్చింది కదా పాకిస్తాన్ సౌదీ అరేబియాకి. సో అదిగిచ్చిన వాళ్ళు వెళ్ళి ఉద్యోగం చేయాలి కదా అక్కడ. ఒకవేళ అది చేస్తే ముందు చూస్తే నెయ్యి వెనక చూస్తే గొయ్యిలాగా ఉంది పాకిస్తాన్ పరిస్థితి. వెళ్తే ఒక బాధ, వెళ్ళకపోతే ఒక బాధ. సాటి ఇస్లామిక్ నేషన్స్ నుంచి చిన్నచూపు చూసే ప్రమాదం ఉంది. వెళ్తే ఏమో అమెరికా కోపం వస్తుంది. ఈయన పొద్దున్న లేస్తే నెల అమెరికా ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళి ఆయన పెట్టే భోజనం తిని ఒక ₹1000 ఇస్తా సంభావన తీసుకుని వెనక్కి వస్తుంటాడు మునీర్. ఇప్పుడు ఆయనకి ఏ మొహం పెట్టుకుని వెళ్ళి ఎదురు పడతాడు? సో ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే సౌదీ అరేబియా మీదకి ఇరాన్ మిజైల్స్తో దాడి చేసింది. ఇరాన్ చేసినటువంటి దాడులు చిన్న దాడులు కాదు, చాలా పెద్ద పెద్ద మిజైల్స్ తోటే కొట్టారు వాళ్ళు. అండ్ డ్రోన్స్ అటాక్ చేశారు. అండ్ సౌదీని ఒక కీలకమైనటువంటి వాళ్ళ ఆర్థిక వనరులు ఏవైతే ఉన్నాయో, ఆర్థిక శక్తిగా వాళ్ళని నిలబెట్టిన అంశాలు ఉన్నాయో వాటి మీద దాడి జరిగింది. అందులో ఒకటి అరామ్కో మీద దాడి చేశారు. అండ్ రాస్ తనూరా ఆయిల్ రిఫైనరీ మీద దాడి చేశారు. వాళ్ళ ఆయిల్ రిఫైనరీస్ కీలకమైనటువంటి రెండే, అరామ్కో ఒకటి అండ్ రాస్ తనూరా ఒకటి. ఈ రెండింటి మీద దాడి జరిగింది. అయితే అఫ్కోర్స్ దాన్ని పూర్తి ధ్వంసం జరగకుండా ఇంటర్సెప్ట్ చేయగలిగారు, మిజైల్స్తో ఇంటర్సెప్ట్ చేయగలిగారు, దాన్ని ఆపగలిగారు. బట్ కొంత విధ్వంసం అయితే జరిగింది. దీంతో పాటు రియాద్లో ఉన్నటువంటి అమెరికన్ ఎంబసీ మీద దాడి జరిగింది. ఓకే, సో సౌదీ అరేబియా ఈరోజు ఏమైపోయిందనంటే అన్ని దేశాల్లో అదే పరిస్థితుల్లో ఉన్నాయి. సౌదీ అరేబియా కానివ్వండి, యుఏఈ కానివ్వండి, కువైట్, ఖతారు, బహ్రెయిన్, అన్ని దేశాల మీద, అన్ని దేశాల్లో ఉన్నటువంటి యుఎస్ మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్స్ మీద ఎంబసీలను టార్గెట్ చేసుకొని, అక్కడ ఉన్నటువంటి కీలక హోటల్స్ని టార్గెట్ చేసుకొని దాడులు నిర్వహించింది. దాన్ని ఇంటర్సెప్ట్ చేయగలిగారు. ఓకే, బట్ సౌదీకి పాకిస్తాన్కి ఉన్నటువంటి ఒక డిఫెన్స్ ఒప్పందం ఇప్పుడు కీలకంగా మారింది. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే సౌదీ రిటాలియేట్ చేస్తాను మేము, మీరు దీనికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది, మేము ఖచ్చితమైన బదులిస్తాం మేము అని చెప్పేసి సౌదీ అరేబియా ప్రకటించింది. ఎంబీఎస్ ప్రకటించాడు. ఎంబీఎస్ అండ్ హిజ్ ఎస్టాబ్లిష్మెంట్ నుండి వచ్చినటువంటి స్టేట్మెంట్. ఎలా రెస్పాండ్ అవుతారు? ఇప్పుడు సౌదీ అరేబియా ఇరాన్ మీద దాడి చేయాలి. అవసరం ఏంటి? మనం ముందే అనుకుంటున్నాం, పాకిస్తాన్ ఈ ప్రపంచంలో ఒక సుపారీ ఇచ్చి దాడి చేయించగలిగే దేశం ఏదైనా ఉందంటే అది పాకిస్తాన్. సో పాకిస్తాన్తో సౌదీ అరేబియాకి ఈ మధ్య కాలంలో ఒక ఒప్పందం అయింది. 2025 చివరిలో, అంటే సెప్టెంబర్ నెలలో ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందం ఏంటి అని అంటే SMDA అంటారు, స్ట్రాటజిక్ మ్యూచువల్ డిఫెన్స్ అగ్రిమెంట్. దీన్ని పెద్దగా గొప్పగా ఇస్లామిక్ నాటో అని చెప్తున్నారు, కానీ నాటో దేశాల్లో ఉన్నటువంటి రూల్లో కీలకమైన రూల్ ఈ వీళ్ళు కూడా పెట్టుకున్నారు. టర్కీ, సౌదీ అరేబియా అండ్ పాకిస్తాన్ మధ్య ఒక నేటో చేయాలని లెక్క. బట్ టర్కీ పక్కన పెడితే సౌదీకి పాకిస్తాన్కి మధ్య ఒప్పందం అయితే అయింది. ఈ ఒప్పందంలో ఉన్నది ఏంటంటే ఏ దేశం మీద దాడి జరిగినా ఇంకో దేశం రెస్పాండ్ అవ్వాలి, ఇంకో దేశం కూడా ఆ యుద్ధాన్ని తీసుకోవాలి, వాళ్ళ మీద జరిగినట్టుగానే భావించి యుద్ధంలోకి దిగాలి. సిమిలర్ కాన్సెప్ట్ ఆఫ్ నాటో. ఓకే, సో సౌదీకి అండ్ పాకిస్తాన్కి మధ్య పాకిస్తాన్ ఊహించింది ఏంటి అని అంటే కనుక ఆపరేషన్ సింధూర్ లాస్ట్ ఇయర్ జరిగింది కదా. ఇప్పటికి చాలాసార్లు మనం అటాక్ చేశాం కదా, సర్జికల్ స్ట్రైక్స్ చేశాము, ఎయిర్ స్ట్రైక్స్ చేశాము, ఆపరేషన్ సింధూర్ చేశాము. పాకిస్తాన్ని ఎక్కడ కొట్టాలో అక్కడ కొడుతూనే ఉన్నాము. కొడుతూ ఉంటే వాళ్ళకి ఎవరో ఒకరు రెస్క్యూ చేయడానికి కావాలి కాబట్టి సౌదీని తీసుకుందాం అనుకుంది. ఇవాళ రేపు పొద్దున భారత్ కనుక మన మీద దాడి చేస్తే సౌదీ అరేబియా మనకు వస్తుంది కాబట్టి మనకు ప్రాబ్లం లేదు. అట్లా మనం ఒకరిని పెద్దన్నలాగా మనం పెట్టుకున్నామనంటే, పక్కన అండగా పెట్టుకున్నామంటే భారత్ మన మీద దాడి చేయదు అనుకుంది మెయిన్ వాళ్ళు. కానీ అది వాళ్ళ యాక్చువల్లీ కాన్సెప్ట్. కానీ ఇప్పుడు ఏమైందంటే అదే రివర్స్ అయిపోయింది. నిజానికి సౌదీ అరేబియా మీద ఎవరైనా దాడి చేస్తారని ఎవడో ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఇప్పుడు ఇరాన్ దాడి చేసింది. ఇప్పుడు పాకిస్తాన్ దానికి ఇన్ఎవిటబుల్గా వెళ్ళాలి. ఇషాక్ దర్ స్టేట్మెంట్ ఇచ్చాడు. పాకిస్తాన్ ఫారెన్ మినిస్టర్ ఇషాక్ దర్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే, మేము తప్పక వెళ్లాల్సి వస్తుందేమో, మేము ఇరాన్ మీదికి దాడి చేయాల్సిన పరిస్థితి వస్తుందేమో, ఎందుకంటే సౌదీతో మాకు డిఫెన్స్ ప్యాక్ట్ ఉంది కాబట్టి, అండ్ సౌదీ అరేబియా మమ్మల్ని అడుగుతుంది, డెఫినెట్లీ మేము కూడా యుద్ధంలోకి దిగాల్సి వస్తుందని. ఇందులో టోపోగ్రఫికల్లీ ఒక చిన్న అడ్వాంటేజ్ ఏంటంటే, జాగ్రఫికల్గా కూడా మొన్న పాకిస్తాన్ ఎయిర్ బేస్ని వాడుకునే అమెరికా దాడి చేసింది అనేది ఇప్పుడు బయటకు వచ్చింది. పాకిస్తాన్ ఎయిర్ బేస్ని వాడుకునే అమెరికా దాడి చేసింది. సో ఇప్పుడు మీ ఎయిర్ బేస్, ఎందుకంటే కరెక్ట్గా చూస్తే ఇప్పుడు ఈస్ట్ సైడ్ పాకిస్తాన్ ఉంటుంది, వెస్ట్ సైడ్ ఇరాన్ ఉంటుంది. సో పాకిస్తాన్ బలూచిస్తాన్ నుంచి దాడి చేస్తే ఇరాన్ మీద దాడి చేయడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదే మీరు సౌదీ అరేబియా నుంచి దాడి చేయాలనంటే ఒక పద్ధతి, ఇటువైపు నుంచి దాడి చేయడం ఒకటి. సో పాకిస్తాన్ నుంచి దాడి చేయించండి అని అన్నారు. ఎందుకంటే మన ఇజ్రాయెల్ నుంచి అమెరికా దాడి చేసింది పాకిస్తాన్ ఎయిర్ బేస్ నుంచే కదా. అదేదో పాకిస్తాన్ మీద అమెరికా దాడి చేయడం ఏంటి, మీరే దాడి చేయండి అని చెప్తున్నారు. ఇప్పుడు ఇక్కడ లాజికల్లీ పాకిస్తాన్ పరిస్థితి ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చింది అన్నట్టుగా, నిజంగా ఇప్పుడు సౌదీ అరేబియా యుద్ధంలోకి దిగితే పాకిస్తాన్ ఖచ్చితంగా దిగాల్సి వస్తుంది. పాకిస్తాన్ దిగితే పాకిస్తాన్కున్న సమస్యలు ఏంటి?
ఇప్పటికే తాలిబన్లు నూర్ ఖాన్ ఎయిర్ బేస్ మీద అటాక్ చేశారు. అటాక్ చేశారు. నూర్ ఖాన్ ఎయిర్ బేస్ మొన్న ఆపరేషన్ సింధూర్ అప్పుడు మనం కొట్టింది. అది ఇప్పుడిప్పుడే వాళ్ళు అక్కడ మళ్ళీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకుంటున్నారు. మళ్ళీ దాని మీద తాలిబన్లు అటాక్ చేశారు. మరోవైపు బాదర్ పోర్ట్ దగ్గరకు వస్తే బలూచులు చావుగొట్టి చెవులు మూస్తున్నారు. ఇప్పుడు బిఎల్ఏ పూర్తిగా వాళ్ళని విధ్వంసం క్రియేట్ చేస్తోంది. అటు తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో కొడుతోంది. సో ఇవి గాక ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ చాలా ఉన్నాయి. ఒక $1 బిలియన్ కోసం విపరీతంగా అడుక్కు తినే పరిస్థితిలో ఉన్న పాకిస్తాన్ ఇవాళ వాళ్ళ ఫైటర్ జెట్స్ ని రంగంలోకి దింపి వాళ్ళ మిజైల్ అటాక్స్ చేసి వాళ్ళు నిజంగా యుద్ధం ఎన్ని రోజులు చేయగలరు? ఆఫ్ఘనిస్తాన్తో చేయడమే కష్టం. 2 ఫ్రంట్ వార్ నిర్వహించేంత సామర్థ్యం లేదు వాళ్ళకి. అటు ఆఫ్ఘనిస్తాను, ఇటు భారత్, ఇటు ఇరాను, ఇట్లాంటి అన్ని ఒకదారి వచ్చారనుకోండి ఏమీ చేయలేని పరిస్థితిలో పాకిస్తాన్ ఉంటుంది. ఇప్పుడు మీకు ఒక చిన్న అది చెప్తాను, నంబర్స్ చెప్తాను. యాక్చువల్లీ ఇప్పుడు ఇరాన్కి అండ్ గల్ఫ్ కంట్రీస్కి మధ్య జరుగుతున్నటువంటి యుద్ధంలో కాస్ట్ ఎంత మారుతోంది అని అంటే కనుక, ఇరాన్ దాడి చేస్తుంది, డ్రోన్స్తో అటాక్ చేస్తున్నారు అంతే. అంటే ఒక యావరేజ్ లెక్క వచ్చింది, నెంబర్స్ వచ్చాయి. యాక్చువల్లీ దీని మీద ఒక రిపోర్ట్ వచ్చింది. దాన్ని ఏంటంటే ఒక డ్రోన్ని లేదా మిజైల్ని అటాక్ చేయడానికి వీళ్ళు $1 ఖర్చు పెడితే, అంటే ఇరాన్ $1 ఖర్చు పెడుతోంది దాడి చేయడానికి. ఈ వేసినటువంటి డ్రోన్ని మిజైల్ని ఇంటర్సెప్ట్ చేయడానికి గల్ఫ్ దేశాలు $15 నుంచి $35 ఖర్చు పెడుతున్నాయంట. $1 ఇరాన్ ఖర్చు పెడితే మిజైల్ అటాక్లో వీళ్ళు $15 నుంచి $35 ఖర్చు పెడుతున్నారంట. అంటే అర్థం చేసుకోండి ఎంత కాస్ట్, అంటే 15 నుంచి 35 రెట్లు ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తుంది వస్తున్నటువంటి మిజైల్స్ని ఆపడానికి. అండ్ అది కాక వాళ్ళ నెంబర్స్లో చెప్తాను నేను. ఇరాన్ బ్యాలిస్టిక్ మిజైల్స్ లేకపోతే డ్రోన్స్ వేస్తున్న నేపథ్యంలో బ్యాలిస్టిక్ మిజైల్స్కి $8 లక్షల నుంచి $1 మిలియన్ ఖర్చు అవుతుందంట దాడి చేయడానికి. బట్ వాళ్ళ పేట్రియాట్ అని ఒక వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది. పేట్రియాట్ కానివ్వండి, థర్డ్ ఇంటర్సెప్షన్ సిస్టమ్ ఉంది, ఈ 2 ఉన్నాయి. వాటితో ఖర్చు చేయాలంటే $3 మిలియన్ టు $5 మిలియన్ పర్ షాట్ ఖర్చు అవుతుంది. ఒక షాట్ కొట్టాలంటే $3 మిలియన్ నుంచి $5 మిలియన్ వాళ్ళ గల్ఫ్ దేశాలు ఖర్చు చేయాలి. ఇమాజిన్ చేయండి ఎంత. $12 మిలియన్ ఈచ్ షాట్ కి $12 మిలియన్ ఖర్చు అవుతుంది థర్డ్ ఇంటర్సెప్షన్ యాక్టివిటీని మనం యూజ్ చేస్తే. అంటే అర్థం చేసుకోండి, అటువైపు నుంచి వస్తున్న డబ్బులు ఎంత, ఇటువైపు నుంచి ఖర్చు చేస్తుంది ఎంత అనేది లెక్కేస్తే గల్ఫ్ దేశాలు ఈరోజు బ్లీడ్ అవుతున్నాయి. నిజంగా వాళ్ళు ఎన్ని రోజులు దీన్ని సస్టైన్ చేయగలరు? ఎన్ని రోజులు ఈ యుద్ధాన్ని కంటిన్యూ చేయగలరు? సో ఇప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు ఏం చేయాలో తోచని పరిస్థితి. వాళ్ళ మైండ్ సెట్ కూడా యుద్ధాలకి ఫిట్ అయిన మైండ్ సెట్ కాదు. మీకు ఒక ఇప్పుడు అభివృద్ధి చెందిన నేపథ్యంలో ఎగ్జాక్ట్లీ. అండ్ వాళ్ళకి నిజంగా కూడా వాళ్ళకి ఫిట్ అయ్యే మనస్తత్వం కూడా రైట్. వాళ్ళు ఓన్లీ వాణిజ్యము, వాళ్ళు రాజుల్లా బిహేవ్ చేశారు. ఆ రాచరికాన్ని కొనసాగిస్తున్నటువంటి దేశాలు అమెరికాలు, యూరోపియన్ దేశాలు ఉన్నాయి. సో మంచిగా బాగుంది, హ్యాపీగా మంచి సంబంధాలు ఉండాలని కోరుకునే దేశాలు. అండ్ వాణిజ్యం చేసుకుంటాం, కావాలంటే రండి అందరూ వచ్చి పోండి, మా దగ్గర ఆయిల్ ఉంది, ఆయిల్ తోడుకుంటాము, అమ్ముకుంటాము, మేము హ్యాపీగా బతుకుతామనే దాని నుంచి యుద్ధం చేయాలనే మనస్తత్వంలోకి గల్ఫ్ దేశాలు రావడం అనేది చాలా కష్టమైన పని. అండ్ అందులో వాళ్ళు చేస్తున్న ఖర్చు చూస్తే యుఏఈ అంట పాస్ట్ 3 రోజులు 4 రోజుల్లో జరిగినట్టు, 3 రోజులు వేసుకోండి నిన్నటి కాకుండా, మన మార్చ్ 3 వరకు జరిగినట్టు ఖర్చు ఒక యుఏఈ దేశం $1.31 బిలియన్ to $2.61 బిలియన్ ఖర్చు చేసిందంట. బహ్రెయిన్ $337 మిలియన్ to $450 మిలియన్ ఖర్చు చేసిందంట. జార్డాన్ $300 మిలియన్ నుంచి $375 మిలియన్ ఖర్చు చేసిందంట. అమెరికా ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ని ఒక రోజు నడపాలంటే $54 కోట్ల ఖర్చు అవుతుంది. అమెరికా ఒక రోజు ఒక ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ నడపాలంటే, అమెరికా గత 2 రోజుల్లోనే, అంటే ఫస్ట్ 2 డేస్లోనే వాళ్ళు చేసింది, ఒక రోజు 2 రోజుల్లోనే 5,800 నుంచి 6,460 కోట్లు ఖర్చు చేసిందంట. ఇది నంబర్స్. అంటే ఈ యుద్ధం కంటిన్యూ అవుతే ఈ దేశాలు, సంపన్నమైన దేశాలు ఎన్ని రోజులు నడపాలి? చితికిపోతాయి. అది చాలా కష్టం. అంటే ఇట్లాంటి వార్లోకి పాకిస్తాన్ దిగితే పరిస్థితి ఏంటి అర్థం చేసుకోండి. $1 బిలియన్ కోసం IMF నిధుల కోసం వెంపర్లాడుతున్నటువంటి పాకిస్తాన్ వీళ్ళు ఒక్క రోజులో యాంటీ మిజైల్ కి ఖర్చు పెట్టేశారు $1 బిలియన్ to $2 బిలియన్. సో పాకిస్తాన్ ఈరోజు ఇప్పుడు ఎట్లా ఉందంటే, సౌదీ అరేబియాతో ఎందుకు ప్యాక్ చేసుకున్నామని. అండ్ ఇప్పుడు రంజాన్ మాసం నడుస్తుంది కాబట్టి నిజంగా నాకు తెలిసి యాసిమ్ మునీర్ లేకపోతే షెహబాజ్ షరీఫ్ వీళ్ళందరూ కూడా ప్రార్థనలు చేస్తుంటారేమో అల్లాకి ఏమని అంటే కనుక, ప్లీజ్ సౌదీ అరేబియా మాత్రం యుద్ధంలోకి దిగకూడదు అని. ఒకవేళ సౌదీ అరేబియా దిగితే మా పని అయిపోతుందని డెఫినెట్గా పాకిస్తాన్ అనుకుంటుంది, దాంట్లో డౌట్ ఏం లేదు. రైట్ సాయి గారు, థ్యాంక్ యూ.